అమెరికా నుంచి వలసదారులు ప్రత్యేక విమానంలో 104 మంది అమృత్సర్కి చేరుకున్నారు. ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపింది అమెరికా ప్రభుత్వం. అంతేకాదు భారతీయులని వెనక్కి పంపుతున్నారు. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది. 104 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది. అమెరికా నుంచి వచ్చిన వారు పంజాబ్తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నారు. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డ్స్ ని పరిశీలించినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్టుగా గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. ఇక తొలి విడుదల భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి చాలా కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియేగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులని ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికీ కొంతమందిని సైనిక విమానాల్లో గటేమాలా, పెరు, హోండ్రస్ తదితర దేశాలకి తరలించారు.